ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. అందరికీ నమస్కారం. ఈరోజున మనము ఒక ముఖ్యమైనటువంటి విషయం గురించి, అంటే చాలామంది అడిగే ప్రశ్న అనుకోండి, మరొకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. అంటే వారు అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, మరి గురుగారు చేతబడులు అనేవి ఉన్నాయా, అవి నమ్మొచ్చా అని అడుగుతూ ఉంటారు. దానికి ఈ మధ్యకాలంలో కొద్దిమంది దాన్ని కొట్టిపడేస్తుంటారు. చేతబడి లాంటివి, బాణామతి లాంటివి అవన్నీ లేవు, అంత అబద్ధం అని చెప్తుంటారు. కొంతమంది సినిమాల్లో చూపిస్తూ ఉంటారు. మరి మీరేమంటారు గురుగారు అంటే, ఎందుకు ఉండదండి? భగవంతుడు అనేవాడు రాముడు ఉన్నాడు అంటే రావణాసుడు ఉంటాడు ఖచ్చితంగా. కంసుడు ఉన్నాడంటే కృష్ణుడు ఉన్నట్టే కదా, ఖచ్చితంగా. కృష్ణ పరమాత్ముడే కంసుడిని సంహరించాడు కదా. సో కాబట్టి రాక్షసుడు ఉన్నప్పుడు దేవుడు ఉన్నాడు. అలాగే మంచి అనేటువంటిది ఉన్నప్పుడు, చండీ హోమము, సుదర్శన హోమాలు ఉన్నప్పుడు చేతబడి బాణమతి లాంటివి ఎందుకు లేవు అని నాకు లేదు. అవే చెప్తున్నాం కదా, అవి కొన్నిటికి తాంత్రికమైనటువంటి ప్రక్రియ. అది ఇప్పుడు చేసేవాళ్ళు ఉన్నారా అన్న విషయం గురించి అడగండి. కొన్ని ప్రాంతాలలో అటువంటివి చేసేవాళ్ళు ఉన్నారు అన్న విషయం తెలుస్తుంది. బీహార్, ఒరిస్సా లాంటి ప్రాంతాలలో కొన్ని మారుమూల ప్రాంతాల్లో కొందరు తాంత్రిక ప్రక్రియ ఉన్నారు. కానీ నిష్ణాతులు లాంటి వాళ్ళు, అంటే ఎవరి పనిలో వాళ్ళు నిష్ణాతులు, అంటే పరిపూర్ణమైనటువంటి స్థితిని పొందుకునేటువంటి వ్యక్తులు లేరు. సగం వచ్చి నాశనం అయ్యేటువంటి వాళ్ళే. అందుకనే వాళ్ళు నాశనం అవుతుంటారు, పక్క వాళ్ళు కూడా ఇబ్బంది పెడుతుంటారు. బట్ ఆ ఇబ్బంది తాత్కాలికమే. కాబట్టి ఒకప్పుడు లాంటిది చేతబడి బాణామతి అనేది చాలా తీవ్రంగా ఉండేది, ఖచ్చితంగా ఉంటుంది. ఒక మంత్రానికి తాంత్రికం కానీ వైదికం కానీ ఆ మంత్రానికి బలం ఖచ్చితంగా ఉంటుంది. కానీ తాంత్రికాన్ని ప్రయోగించినప్పుడు దాన్ని ఉపసంహరణ కూడా తెలిసి ఉండాలి. ఉపసంహరణ మంత్రాలు ఉంటాయి. అది ఇక వైదికంలో అటువంటి ఉపసంహరణ మంత్రాలు అక్కర్లా. వైదికంలో అన్నీ కూడా లోక కళ్యాణం కోసం మాత్రమే చేసేవి. కానీ తాంత్రిక ప్రక్రియలో ఒక వ్యక్తి కొరకు మంచి కోసమో చెడు కోసమో చేసే ప్రక్రియలు కొన్ని ఉంటాయి. బట్ అంతటి నిష్ణాతులు ఇప్పుడు లేరన్న విషయాన్ని గుర్తుంచుకోండి. సో దాన్ని ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు, సైన్స్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఎస్, ఇప్పుడు మీ సైన్స్కి నేను అనుసంధానంగా విషయం చెప్తాను. మీరు హిప్నటిజం, డీప్ హిప్నటిజాన్ని చూసే ఉంటారు. ఇంద్రజాలికుడు, మహేంద్రజాలికుడు చూసి ఉంటారు. దానికి మించినటువంటిది స్లీపర్ సెల్స్. ఎక్కడో మన శత్రు దేశాల్లో ఉండి ఆ శత్రువులు దొంగచాటుగా, అంటే ఒక రకమైనటువంటి భావావేశంతో, మత ఛాందసవాంతో మన దేశంలోకి వచ్చి మన దేశాన్ని నాశనం చేయడానికి స్లీపర్ సెల్స్ లాంటి వ్యక్తులు వస్తున్నారు. వాళ్ళని ఎవరు ఆపరేట్ చేస్తున్నారు అంటే, వాళ్ళని ఒక టైప్ ఆఫ్ హిప్నటిజం చేసి వారి బుద్ధిని, వారి యొక్క మెదడుని వాళ్ళ కంట్రోల్ తెచ్చుకొని వాళ్ళని తీక్షణమైనటువంటి వాళ్ళని వాళ్ళే పేల్చుకునేటువంటి, మన మాజీ ప్రధానమంత్రులను కూడా మానవ బాంబుగా పేల్చినటువంటి శక్తి. ఒక అగ్గిపుల్ల అంటుకుంటేనే కాలిపోతుందని భయపడేటువంటి మనం తనకు తానుగా ముక్కలుగా చనిపోయగలిగేటువంటి బాంబును అమర్చుకొని మనుషులు స్థాయికి దిగజారిపోయారు. మరి అలాంటిది మైండ్ని రీడ్ చేయగలిగేటువంటి అవకాశం ఉన్నప్పుడు మీరు సైంటిఫిక్గా మైండ్ రీడ్ చేయగలుగుతున్నారు. ఆ మైండ్ రీడింగ్ అనేది ఒకప్పటి బాణామతి, ఒకప్పటి చేతబడి ఎక్కడో ఉంటూ మిమ్మల్ని వాళ్ళకి తిప్పుకోవడం. అదే సాధ్యమండి. అది సాధ్యమవుతుందా అంటే, రేడియో తరంగాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు? ఎక్కడో మనకి ప్రధానమంత్రులు, సంగీత విద్వాంసులు పాడిన పాటలు, వాళ్ళు మాట్లాడుతున్న మాటలు అవన్నీ కూడా మనం వింటున్నాం కదా రేడియో తరంగాలతో. ఇప్పుడు అవి వింటున్నాం కాబట్టి ఒక ట్రాన్సిస్టర్ ద్వారా మనకి చెవులోకి వినపడుతున్నాయి. కానీ ఒకప్పుడు ఈ బాణామతి, చేతబడులు అనేవి కూడా ఏ వ్యక్తికైతే చేరుకోవాలనో ఆ వ్యక్తికి చేరుకున్నటువంటి ప్రక్రియ ఉంది. ఆ ప్రక్రియ ఒకప్పుడు ఉంది. ఇప్పుడు అటువంటి నిష్ణాతులు లేరని చెప్తున్నాను మళ్ళీ నేను. ఇప్పుడు లేవు. ఇప్పుడు ఉన్నప్పటికీ కూడా 50% ఉపసంహరణ మంత్రాలు వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు నాశనం అవుతున్నారు. ఇంకా తెలుసుకునేటువంటి పరిశోధనలు ఉన్నారు. వాళ్ళు లేరని చెప్పడానికి లేదు, ఉన్నది. ఎలాగైతే సైన్స్లో మీరు తరంగ దైర్ఘ్యము, రేడియో తరంగాలు, యాంటీనా ద్వారా వచ్చేటువంటి దృశ్య తరంగాలు ఎలా అయితే ట్రాన్సిస్టర్ ద్వారా, ట్రాన్స్మిటర్ ద్వారా స్వీకరిస్తున్నారో, అంతరిక్షంలోకి రాకెట్ పంపిస్తున్నప్పుడు ఎటువంటి అనుసంధానం తీగల ద్వారా అనుసంధానం లేకుండా ఎలా అయితే మీకు ఇంట్రడక్షన్స్ ద్వారా
కౌంటింగ్ ద్వారా మీరు వాటిని అంతరిక్షం పంపించి అక్కడ వాళ్ళతో మీరు మాట్లాడుతున్నారో అటువంటి ప్రక్రియనే ఒక వ్యక్తి నుంచి ఒక వ్యక్తి మాట్లాడేటువంటి పిశాచకర్ణ అంటే కర్ణ పిశాచ అనేటువంటి మంత్రాలు కూడా ఉన్నాయి. అందుకే అధర్వణ సామవేదాల్లో చాలా ఉండేటువంటివి. అందుకే కొంతమంది దుష్టులైనటువంటి మొఘలులు, అలాగే కొంతమంది దురాక్రమణలు చేసినటువంటి బ్రిటిషర్లు మనల్ని నాశనం చేసి మన సనాతన ధర్మాన్ని నాశనం చేసి అటువంటి విలువైనటువంటి పుస్తకాలని తగలబెట్టేశారు. అంటే కొంతవరకు చెడ్డ పుస్తకాలు తగలబెట్టిన మంచిదే, కానీ మంచి పుస్తకాలని కూడా తగలబెట్టారు. ఈ కర్ణ పిశాచి మంత్రాలు అనేవి అవతలి వ్యక్తుల యొక్క శత్రు దేశాన్ని ఎలా మనం ముట్టడించవచ్చు, శత్రువులపైన విజయం కలగవచ్చు అనేటువంటి భావన కోసం అప్పుడు కర్ణ పిశాచి మంత్రాలు ఉండేవి. అంతే తప్ప ప్రతి ఒక్కటి చెవులో పోయి తప్పుడు సమాచారం ఇచ్చి తప్పుడు అశ్లీలంగా మాట్లాడేటువంటి స్థితి కాదండి. ఈ జనాలు మారుతున్న టెక్నాలజీ అంటే ఆ టెక్నాలజీ మారుతున్నప్పుడు 10 ఏళ్ల పిల్లవాడు 15 ఏళ్ల అమ్మాయిని మానభంగం చేసేస్తాయి, 3 ఏళ్ల అమ్మాయిని 60 ఏళ్ల ముసలాడు మానభంగం చేసేటువంటి దృశ్య సంబంధమైనటువంటి అవి మనకు కనబడుతున్నాయి. అంటే మనం టెక్నాలజీ పెంచుకున్న కొద్దీ మన స్థాయి దిగజారిపోతుంది. ఇటువంటి టెక్నాలజీ బట్ అలాగే అప్పుడు కర్ణ పిశాచి మంత్రాలను ఎవరి వాళ్ళు చెప్పేవాళ్ళు కారు, చాలా కొద్ది మందికి మాత్రమే వచ్చేవి. అలాగే చేతబడి బాణామతి కూడా దుష్టుల్ని నాశనం చేసేవాడికి ప్రయోగించేవారు, దుష్టులని మాత్రమే, అంతే తప్ప ప్రతి ఒక్కరిని చంపమని కాదు. అటువంటి ప్రక్రియ ఈ రోజును మనకి అంటే ఒక 70 ఏళ్ల క్రితం 80 ఏళ్ల క్రితం అటువంటి చేతబడి బాణామతి ద్వారా వాళ్ళ వక్ర బుద్ధి ద్వారా మంచి వాళ్ళని కూడా నాశనం చేసే ప్రక్రియకి వెళ్ళిపోయి తప్పుడు మార్గాలు వెళ్ళారు. అక్కడి నుంచి అటువంటి నిష్ణాతులు ఇక ఇతరులకు ఎవరికి కూడా చెప్పకుండా మానేశారు. ఆ సగం తెలుసుకున్న మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులు మరి కొంతమంది నేర్పించి అభాస పాలవుతూ వాళ్ళకి స్వమరణాన్ని పొందుకుంటున్నారు. కాబట్టి లేవదనడానికి లేదు, ఉన్నాయి. కాబట్టి తప్పించుకునేటువంటి మార్గం ఏమిటి? దుర్గా సూక్తం, సుబ్రహ్మణ్య స్వామి కవచం, గణపతి కవచం, అలాగే పంచముఖ హనుమాన్ కవచం, ఇవన్నీ కూడా అటువంటి నెగిటివ్ ఎనర్జీల నుంచి పాజిటివ్ ఎనర్జీ దిశగా తీసుకెళ్ళగలిగే అవకాశం బలంగా ఉంటుంది. అటువంటి మనమందరం కూడా అటువంటి అమ్మవారిని సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తూ మనకున్నటువంటి నెగిటివ్ ఎనర్జీని పోగొట్టుకునే ప్రయోజనాన్ని పొందుకోవాలి. కాబట్టి ఇవి ఉన్నంచే భయపడాల్సిన అవసరం లేదు. దానికి మించినటువంటి వజ్రాయుధం మన దగ్గర హనుమాన్ చాలీసా, దుర్గా సూక్తం, చండీపారాయణం, చండీ హోమాలు బోలెడు ఉన్నాయి. కాబట్టి అటువంటి బోలెడు ప్రయోజనాలు పొందుకోగలిగేటువంటి హోమాలు కూడా మన దగ్గర ఉన్నాయి. కాబట్టి దీంతో భయపడాల్సిన అవసరం లేదు. పడుకునే ముందు శివ 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 అనుకుంటూ పడుకోండి, లేవగానే శ్రీమన్నారాయణ అనుకోండి, ఎటువంటి నష్టం మనకు కలగదు. దుర్గాదేవిని సదా మనం స్మరణ చేస్తుంటే ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా మనకు రాదు. ఇందాక ప్రారంభంలో చెప్పిన శ్లోకం దుర్గే స్మృతా హరసి భీతి మశేష జంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్ర చిత్త. ఈ మంత్రం చదువుకుంటే సమస్త కార్యసిద్ధి పొందుకోవచ్చును. చేతబళ్ళు బాణామతి నుంచి బయటపడేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అని తెలియజేసుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.